ప్రైజ్ ది లార్డ్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదనాములు అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క గ్రంథము ఒక మాట చెప్తుంది, పురాతన మార్గములు గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో కనుగొని దానిలో నడుచుకొనుడి అంటున్నాడు. కనుక క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అంటున్నారు. కనుక ప్రియమైన వారులారా, లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి, కానీ మోక్షానికి నిత్య జీవానికి నడిపించే ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన ఏంటంటే, చనిపోయిన తర్వాత ఇక్కడితోటే మన బ్రతుకు అయిపోతుందని. కానీ కాదు, చనిపోయిన తర్వాతే మనకు ఒక మార్గం ఉంది. మరి ఎందుకంటే జ్ఞాని అయిన సొలొమోను కూడా ఒక మాట చెప్తాడు, మన్నైనది మళ్ళా మంటికే చేరుతుంది, దేవుడి చేసిన ఆత్మ మళ్ళా ఆయన దగ్గరికే చేరుతుందని. కనుక ఈ ఆత్మకు నిత్య జీవమా నిత్య నరకమా అనేది మనం ఇక్కడ జీవంగా ఉండగానే మనము దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు వారు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారు వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అనేటువంటి దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుందంటే, మన కొరకు ఆయన సమస్తము చేసి వెళ్ళి మరలా మన తిరిగి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. కనుక ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడైన మృతులను లేపిన హృదయమందు విశ్వసించబడతారు, వారు రక్షించబడతారనేటువంటి విషయం మనకు దైవ గ్రంథం బోధిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని, మోక్ష మార్గానికి రావాలని ప్రభునామలో అనేక మంది భక్తులు ప్రవక్తలు 2025 సంవత్సరాల క్రితం నరావతారిగా ఈ లోకానికి మానవ రూపుగా వచ్చిన యేసుక్రీస్తు వారు బోధించినటువంటి ఆ బోధన బట్టి, ఆయన చూపిన రక్షణ మార్గాన్ని బట్టి అనేక మంది నాటి నుండి నేటి వరకు బోధిస్తూనే ఉన్నారు. చాలామంది ఆలోచించుకుంటున్నట్లుగా ఆయన రాకడ ఆలస్యంగా ఏమీ లేదు, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆలోచన చేస్తున్నాడు. కనుక ప్రతి వారు రక్షణ పొందుకొని నిత్య జీవానికి స్వతంత్రం కావాలని, ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ మోక్ష మార్గంలో ప్రవేశించాలని ప్రభునామలో తెలియజేస్తూ దేవుడి మాటల మనవినికులు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.